కొన్నిసార్లు మనం కాఫీనో టీనో తాగుదామని పాలు వేడి చేద్దామని ఫ్రిడ్జ్లో నుంచి పాలను తీసి వేడి చేద్దామంటే అవి విరిగిపోయి ఉంటాయి. ఆ పాలను పడేయకుండా వాటితో ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే కలాకందును ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. కలాకందు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ముందుగా అవి ఎలా తయారు చేసుకోవాలో విధానం తెలుసుకుందాం. తయారీ విధానం: ముందుగా విరిగిపోయిన పాలను తీసుకొని దానిలోని నీళ్లను మొత్తం వడకట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో వడకట్టి పక్కన పెట్టుకున్న కోవాను వేసుకోవాలి. కోవా కాస్త పచ్చివాసన పోయాక తీపికి సరిపడా పంచదార కూడా వేసి బాగా కలియబెట్టుకోవాలి. పంచదారలోని నీరు పోయే వరకు అలాగే ఉడికించుకుంటూ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. పంచదారలోని నీరు మొత్తం పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లో కోవాను చదరంగంగా పరుచుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని చల్లారే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన కలాకండ్. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.